వసుధార ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కిచెన్లో ఉప్మా రెడీ చేస్తూ ఉండగా అదే టైంలో రిషి వసుధార ఇంటికి వస్తాడు. ఇక తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏంటి సార్ ఇంత పొద్దున్నే వచ్చారని వసుధార అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఇక వసుధార అంటుంది, నాన్న ఉప్మా రెడీ అయిపోయింది, మీరు ఆ టీపై క్లీన్ చేసేయండి, నేను వచ్చేస్తున్నాను అని అంటూ ఉండగా ఇక అక్కడ చక్రపాణి ఉండడనమాట. ఆ టైంలో బయటికి వెళ్తాడు. రిషి అక్కడ ఉండటంతో ఇక ఆ బుక్స్ అన్ని రిషి సదిరేస్తాడు. ఇక మళ్ళీ వసుధార ఇలా రండి నాన్న అని పిలుస్తూ ఉండగా ఇక రిషి లోపలికి వెళ్తాడనమాట. ఇక తను ఫోన్లో పాటలు వింటుంది కదా, వెనక్కి తిరిగి చూసేసరికి సడన్గా రిషి ఉండేసరికి తను పడిపోబోతుంటే రిషి ఇలా పట్టుకుంటాడనమాట. ఇక ఇద్దరు కూడా ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి నిజంగా రిషి సార్ ఇంత పొద్దున్నే వచ్చారా లేదంటే నేను కలగంటున్నానా అని అనుకుంటూ ఉంటుందన్నమాట. ఏంటి రిషి సార్ ఇంత మార్నింగే వచ్చారా అని వసు అడుగుతూ ఉండగా ఇక రిషి ఇలా అంటూ ఉంటాడనమాట, మనం మొన్న చేసిన ప్రాజెక్ట్ వర్క్ డీటెయిల్స్ అని పెన్ డ్రైవ్లో ఉన్నాయి, నువ్వు దీన్ని తీసుకో అని అంటాడు. ఇక వసు అంటుంది, సార్ ఇది కాలేజ్కి వచ్చిన తర్వాత అయినా ఇవ్వచ్చు కదా అని అంటూ ఉండగా ఇవైతే బాగానే మాట్లాడుతావు, అసలు చెప్పాల్సిన వాటికి మాత్రం అసలు నిజం తొందరగా చెప్పవు అని అంటూ ఉండగా ఇక వసుధార అంటుందన్నమాట, సార్ చెప్పాల్సిందంతా చెప్పాను కదా సార్, ఇంకా మీకు నా మీద కోపం పోలేదా? నువ్వు చేసింది ఏమన్నా చిన్న తప్ప వసుధార? నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, నన్ను చాలా బాధ పెట్టావు. అవును ఇంకొకసారి అడుగుతున్నాను, ఇప్పుడు నీ మెడలో తాళి తీసేయమంటే నువ్వు తీసేయగలవా అని రిషి కోపంగా అంటూ ఉండగా ఇక వసుధార మాత్రం సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట. ఇక చక్రపాణి వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు, రిషి సార్ కాఫీ తాగుతారా అంటే వసుధార అంటుంది, రిషి సార్ కాఫీ కాదు నాన్న ఉప్మా తింటారా అని అంటూ ఉండగా ఇక ఇద్దరు నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటానని రిషి అక్కడి నుంచి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడనమాట. వసుధార ఇక కాలేజ్లో పిల్లలకి డెమో ఇస్తుందన్నమాట. నేను అనే ఒక పదం గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక ఈలోపు అక్కడికి వచ్చిన రిషి ఇక వసుధార చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, తిను మంచి టీచర్ అవుతుంది అని తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక రిషి వచ్చిన సంగతి వసు గమనించదనమాట. వసు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత వెనకాల కూర్చున్న రిషి తన దగ్గరికి వచ్చి వసు బాగా చెప్పావు కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటాడనమాట. థ్యాంక్ యూ సార్ అని వసు రిషి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. రిషి అంటాడు, నా ఉంగరం నాకు ఇచ్చేయి వసుధార అని అడుగుతూ ఉండగా ఇక వసుధార అంటూ ఉంటుంది, నేను ఇవ్వను సార్, రిషి దారాల్లోంచి రిషిని వేరు చేస్తానంటే నేను ఊరుకోను, కావాలంటే వి ఇచ్చేస్తాను తీసుకోండి, ఆరు మాత్రం నా దగ్గరే ఉంచుకుంటాను అని అంటూ ఉండగా అదెలా కుదురుతుందని రిషి అంటూ ఉంటాడు. రిషి సార్ విఆర్ అంటే రెండు ఆత్మలు ఒకటిగా కలిసిన బంధం, అది ఎప్పటికీ కూడా ముడిపడే ఉంటుంది. వసుధార బంధం అంటే నీ దృష్టిలో మోసం చేయడం, అపార్థాలు, అబద్ధాలు ఆడడం ఇదే కదా అని అంటూ ఉండగా ఇక రిషిని ఎవరో పిలుస్తారనమాట. వసుధార రిషి అన్న మాటలకు ఏడ్చుకుంటూ ఇక ఇలా అంటూ ఉంటుంది, సార్ అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందే కానీ ఈ విషయం గురించి మీరు ఇంత బాధపడతారని నేను అనుకోలేదు అని వసుధార ఏడ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.